రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి మొదటి పేరు రత్నాకరుడు. అతను పూర్వం చాలా భయంకరమైన దొంగగా జీవించేవాడు. అతను అడవుల్లో దాక్కుని ప్రయాణికులపై దాడి చేసేవాడు. ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా జీవిస్తున్న సమయంలో అతను ఒకరోజు నారదుడు అనే తెలివైన మునిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నారదుడు ప్రశాంతంగా అతనిని ఒక ప్రశ్న అడిగాడు. నీవు ఈ విధంగా నేరాలను చేస్తున్నావు కదా, మరి నీ పాపాలను నీ కుటుంబం పంచుకుంటుందా అని అడిగాడు. వెంటనే రత్నాకరుడు తన కుటుంబం దగ్గరకు వెళ్ళి, నేను మీకోసం ఇన్ని పాపాలను చేస్తున్నాను కదా, మరి నా పాపాలను మీరు పంచుకుంటారా అని అడిగాడు. వారి కుటుంబ సభ్యులు, మేము నీవు తెచ్చిన ఆహారాన్నైతే పంచుకోగలము కానీ నీ పాపాలను ఎలా పంచుకుంటాము అని చెప్పారు. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. అతను వెంటనే నారద మహర్షి దగ్గరకు వచ్చి అతను మారడం కోసం ఒక మార్గాన్ని చూపమని కోరాడు. అప్పుడు నారద మహర్షి రామ రామ అనే శబ్దాన్ని జపించమని కోరాడు. కానీ అతను ఆ పదాన్ని పలకలేకపోయాడు. అప్పుడు నారదుడు అతనిని మర మర అనే పదాన్ని జపించమన్నాడు. ఇలా మర 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 అని జపిస్తుంటే అది రామ అనే శబ్దంలా వినిపించింది. ఏళ్ల తరబడి ధ్యానం చేశాడు. అప్పుడు చీమలు అతని చుట్టూ గుట్టలు కట్టాయి. ఇలా చీమల పుట్టలో నుంచి వచ్చాడు కనుక అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది. ఇలా చీమల పుట్టలో కప్పబడిన రామజపం చేస్తున్న రత్నాకరుని దగ్గరికి నారద మహర్షి వచ్చి రత్నాకర రత్నాకర అంటూ పిలిచాడు. ఆ పిలుపు విని రత్నాకరుడు చీమల పుట్టను ధ్వంసం చేసి అందులో నుంచి బయటికి వచ్చాడు. ఇలా చీమల పుట్టలో నుంచి ఎంతో శుద్ధంగా ఆధ్యాత్మికంగా బయటికి వచ్చిన రత్నాకరునికి వాల్మీకి అనే కొత్త పేరుని ఇచ్చారు. నారదుడు వాల్మీకి రాముని యొక్క గొప్పతనాన్ని మరియు రామాయణాన్ని వివరించాడు. ఈ రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఒకరోజు వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి తమసా నదికి స్నానానికి వెళతాడు. అక్కడ వాల్మీకి మహర్షికి ఒక చెట్టు కొమ్మ పైన అందమైన క్రౌంచ పక్షుల జంట కనబడింది. చూస్తుండగానే అందులో నుంచి ఒక మగ పక్షి వేటగాడు బాణం వేయడంతో చనిపోయింది. అది చూసిన వాల్మీకి మహర్షి ఆ వేటగాన్ని శపిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పాడు. అసలు ఆ కవిత్వం తన నోటి నుంచి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్న సమయంలో వాల్మీకి ఆశ్రమానికి సృష్టికర్త అయిన బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వాల్మీకితో ఇలా అన్నాడు. నీ నోటి నుంచి వచ్చే శ్లోకానికి కారకుణ్ణి నేనే. నీవు ఆది కవిగా మారి రామాయణ కథను రచించు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం శ్రీరాముని జననం ఎలా జరిగిందో మనం చూద్దాం. సరయూ నది తీరంలో కోసల దేశం ఉంది. అందులో అయోధ్య మహానగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను మహావీరుడు, ధర్మాత్ముడు, ప్రజలను తన కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎన్ని ఉన్నా సంతానం లేదని ఎంతో చింతించేవాడు. తన మంత్రి అయిన సుమంత్రుని సూచన ప్రకారం పిల్లల కోసం ఋష్యశృంగినితో కలిసి పుత్రకామేష్టి యాగం ప్రారంభించారు. ఈ యాగానికి ఋషులు, మునులు, బ్రహ్మతో పాటు దేవతలందరూ వచ్చారు. ఆ యాగము జరుగుతుండగా దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రావణుడు ముల్లోకాలలోని దేవతలను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తమను ఎలాగైనా రావణుని బారి నుంచి రక్షించమని కోరారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో రావణుడికి మానవునితో మరణం తప్పదు అని అభయమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీ మహావిష్ణువును మానవునిగా జన్మించమని దేవతలందరూ కోరారు. దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వారికి మానవునిగా జన్మిస్తానని అభయమిచ్చాడు. ఆ సమయంలో యజ్ఞకుండం నుంచి ఒక గొప్ప తేజస్సుతో దివ్యపురుషుడు చేతిలో బంగారు పాత్రతో బయటికి వచ్చాడు. ఆ పాత్రలో దివ్య పాయసం ఉంది. ఆ పాయసాన్ని దశరథ మహారాజు తన 3 భార్యలకు పంచాడు. సంవత్సర కాలం తరువాత చైత్రశుద్ధము నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు, దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించాడు. రామ లక్ష్మ భరత శత్రుఘ్నులు బాల్యం నుంచే వేదశాస్త్రాలను, ధనుర్విద్యలను నేర్చుకుంటూ పెరిగారు. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులు, పురోహితులతో కలిసి తన కుమారుల వివాహ ప్రస్తావన కోసం సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. అప్పుడు దశరథుడు విశ్వామిత్రుని స్వాగతించి అతనికి మర్యాదలు చేసి అతని రాకకు గల కారణం ఏంటి అని అడిగారు. ఆ మాటలకు బదులుగా విశ్వామిత్రుడు, నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. ఆ యజ్ఞానికి మారీచ, సుబాహులు ఆటంకం కలిగిస్తున్నారు. నేను యజ్ఞ దీక్షలో ఉన్నందున వారికి శపించలేకపోతున్నానని దశరథుడికి చెప్పారు. ఆ యాగ సంరక్షణ కొరకు శ్రీరాముణ్ణి తన వెంట పంపమని కోరారు.
ఆ మాటలు వినిన వెంటనే దశరథుడు భయంతో చేతులు జోడించి విశ్వామిత్రునితో, స్వామి, నా రాముడు కేవలం 16 గాని నిండని చిన్న బాలుడు. అంత పెద్ద రాక్షసులతో ఎలా పోరాడగలడు? నా రాముని విడిచి నేనుండలేను. అంతగా అవసరమైతే నేను మీతో పాటు ఆ యజ్ఞరక్షణకు వస్తానని కోరాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న వశిష్ఠ మహర్షి ఆ కోపాన్ని గమనించి విశ్వామిత్రుని ఆజ్ఞను పాటించకపోవడం మంచిది కాదని రాముణ్ణి విశ్వామిత్రునితో కలిసి పంపమని దశరథుడిని కోరాడు. వశిష్ఠుని ఆజ్ఞ అనుసరించి దశరథుడు కౌసల్య రామలక్ష్మణులను ఆశీర్వదించి విశ్వామిత్రునితో పంపారు. ఇలా విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు సరయూ నది తీరం వెంట చాలా దూరం ప్రయాణించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. ఈ విద్యల వల్ల రామలక్ష్మణులకు ఆకలి, దప్పిక, అలసట అనేవి ఏవీ ఉండవు. ఇలా ప్రయాణిస్తూ వారు మలద, కురుష అనే గ్రామాలకు చేరుకున్నారు. మారీచుడి తల్లి అయిన తాటకి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంది. ఇది తెలిసిన విశ్వామిత్రుడు తాటకిని చంపేయమని ఆదేశించాడు. మొదటగా ఒక స్త్రీని చంపడానికి కొంచెం సంకోచించారు శ్రీరాముడు. కానీ ఈ విధంగా అధర్మం చేసే వారిని చంపడంలో తప్పు లేదని భావించి వెంటనే తాటకి చేతులను నరికి వేశాడు. అయినా వదలకుండా ఆవేశంతో మీదికి వస్తున్న తాటకి ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు. అంతలో విశ్వామిత్రుడు సాయం సంధ్య సమయంలోపు తాటకిని చంపేయాలని ఆజ్ఞ ఇవ్వడంతో శబ్దవేది విద్యతో బాణ బాణప్రయోగం చేసి తాటకిని హతమార్చాడు శ్రీరాముడు. తాటకిని చంపడంతో మొదటి రాక్షస సంహారాన్ని పూనుకున్నాడు శ్రీరాముడు. తాటకిని వధించిన శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి సిద్ధాశ్రమం చేరుకున్నారు. అక్కడే విశ్వామిత్రుడి యజ్ఞ భూమి ఏర్పాటు చేసుకున్నాడు. మరుసటి రోజు యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు జరిగే ఈ యజ్ఞాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడాలని రామలక్ష్మణులకు అక్కడి మునులు సూచించారు. కంటి మీద నిద్ర లేకుండా ఎంతో జాగ్రత్తగా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. యజ్ఞం చివరి రోజుకు చేరుకుంది. అంతలో యజ్ఞకుండం నుంచి పెద్ద జ్వాలలు ఎగసిపడ్డాయి. మారీచ సుబాహులు అనే రాక్షసులు తన అనుచరులతో కలిసి యజ్ఞాన్ని భంగం చేయాలని వచ్చారు. వెంటనే శ్రీరాముడు శితేశువు అనే మానవస్త్రాన్ని మారీచుని పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరంలో ఎగిరి సముద్రంలో పడి స్పృహ కోల్పోయాడు. గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోయాడు. వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని ముక్కలుగా చేశాడు శ్రీరాముడు. వాయువస్త్రంతో మిగతా రాక్షసులందరినీ సంహరించాడు. యజ్ఞం ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగం పూర్తయిన మర్నాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట నిలబడి వినయంతో ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో, ఓ రామ, మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ ఒక గొప్ప ధనస్సు ఉంది. అది మీరు చూడవచ్చు అని అన్నాడు. శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరారు. ఆ రాజు ఆ రోజు రాత్రి శోనా నది తీరంలో విశ్రమించారు. మరుసటి రోజు గంగా నదిని దర్శించుకున్నారు. ఆ గంగా నదిని చూసిన వెంటనే శ్రీరాముడు, ఈ గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దీని ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. ఎప్పుడు విశ్వామిత్రుడు మహర్షి ఇలా అన్నాడు. పూర్వం విశ్వాక వంశానికి చెందిన భగీరథుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను సగరుని మనవడు. సగరునికి 60,000 మంది పుత్రులు ఉండేవారు. కపిల మహర్షి శాపం వల్ల బూడిదై పాతాళంలో ఉండిపోయారు. వారికి విముక్తి లభించాలి అంటే గంగానది తర్పణం జరగాలని, ఆ గంగాదేవి భూమి మీదికి తీసుకురావడానికి సగరుడు మరియు వారి పుత్రులు ఎంతో ప్రయత్నించారు. చివరగా భగీరథుడు తన రాజ్యాన్ని వదిలేసి గంగాదేవిని భూమికి తీసుకురావడానికి హిమాలయాల్లో కఠోర తపస్సు చేశాడు. ఈ తపస్సు ఫలితంగా గంగాదేవి భూమికి వచ్చింది. కానీ గంగా వేగాన్ని భూమి తట్టుకోలేకపోవడంతో శివుడి కొరకు తపస్సు చేశాడు భగీరథుడు. శివుడు తన జటాలతో గంగా వేగాన్ని ఆపి భూమిపైకి చిన్న దారలుగా వదులుతాడు. గంగ పాతాళానికి వెళ్లి సగరపుత్రుని భస్మంపై ప్రవహించి వారికి మోక్షం కలిగించింది అని విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు గంగానది గురించి వివరించాడు. ఇలా వారు ప్రయాణిస్తున్న సమయంలో శ్రీరామునికి ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. కానీ అక్కడ జనులెవ్వరూ లేరు అని ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు. ఈ విషయం గురించి విశ్వామిత్రుడిని అడగగా విశ్వామిత్రుడు ఈ విధంగా వివరించాడు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవాడు. అహల్య ఒక అందమైన స్త్రీ. అహల్య అందాన్ని చూసి మోహించిన ఇంద్రుడు గౌతముడు లేని సమయంలో ఆయన రూపంలో వచ్చి
అహల్యను మోసం చేయడానికి భావించి గౌతముని అహల్య మరియు ఇంద్రుణ్ణి ఆశ్రమంలోనే బూడిద కుప్పలుగా పడి ఉండమని శపించాడు. రాముడి రాకతో శాప విముక్తి కలిగి నిజస్వరూపాన్ని పొందుతావు అని అన్నాడు. అందుకే విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ఆశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించమని ఆజ్ఞాపించాడు. వెంటనే చుట్టూ బూడిదతో కప్పబడి ఉన్న కఠోర దీక్షలో ఉన్న అహల్యను శ్రీరాముడు చూశాడు. శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలిగింది. తరువాత గౌతముడు అహల్య యొక్క సత్కారాలను అందుకొని మిథిలా నగరానికి బయలుదేరాడు శ్రీరాముడు. మిథిలా నగరంలో అహల్యకు శాప విముక్తి కలిగించి మిథిలా నగరాన్ని చేరుకున్న శ్రీరామ లక్ష్మణులకు అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు శ్రీరాముని సేవించి తన తల్లికి శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. మరునాడు ఉదయం జనక మహారాజు ఆశ్రమం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించి వారు తమ రాజ్యానికి రావడానికి గల కారణం తెలుపమని కోరాడు. అప్పుడు విశ్వామిత్రుడు, వీరు దశరథుని పుత్రులు, వీరు మీ దగ్గర ఉన్న శివధనస్సును చూడాలనుకుంటున్నారు అని కోరాడు. అప్పుడు జనకుడు శివధనస్సు యొక్క చరిత్రను ఈ విధంగా వివరించాడు. ఒకరోజు యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగైటి చాలువలో ఒక పాప దొరికిందని ఆమెకు సీత అనే పేరు పెట్టామని చెప్పాడు. ఒకరోజు సీతాదేవి ఆడుకుంటున్న సమయంలో ఈ శివధనస్సుని ఎత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని వేల మంది కలిసి కూడా ఎత్తలేని ఈ శివధనస్సును సీతాదేవి ఎంతో సులువుగా ఎత్తడం చూసిన జనకుడు ఆమెకు వివాహం చేసుకోబోయే వారు ఇదే శక్తికి తగ్గట్టుగా సరిపోవాలని, అందుకు ఈ శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి మాత్రమే సీతను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. గతంలో ఎందరో రాజులు శివధనస్సును ఎక్కపెట్టడానికి ప్రయత్నించినా కనీసం దానిని కదిలించకపోయారు. కానీ జనకుడు ఈ విధంగా వివరించాడు. శివధనస్సు గురించి మొత్తం వినిన విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమని కోరాడు. జనకుని ఆజ్ఞ ప్రకారం ఎంతో బలిష్ఠులు ఒక 5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పెట్టెను తీసుకొచ్చారు. విశ్వామిత్రుని అనుమతితో శివధనస్సును పట్టుకున్నాడు శ్రీరాముడు. వెంటనే ఆ ధనస్సు వంగింది. వింటి నారిని బిగిస్తుండగా ధనస్సు ఫెల్లున విరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతాదేవిని శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేస్తానని అంగీకరించాడు. దశరథ మహారాజుకు శ్రీరాముని వివాహం గురించి వర్తమానం పంపగా అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమారులైన సీతను రామునికి మరియు ఊర్మిళను లక్ష్మణునికి, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునికి మరియు శతకీర్తిని శత్రుఘ్నికి ఇచ్చి వివాహం జరిపించారు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులకు వీడ్కోలు చెప్పి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరత శత్రుఘ్నులు మేనమామ వెంట తాతగారింటికి వెళ్లారు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలు తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. దీని తర్వాత పార్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.